సిటీలో బయట ఫుడ్ తినాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ నుంచి హైఫై రెస్టారెంట్స్ వరకు కల్తీ ఫుడ్, అపరిశుభ్రమైన కిచెన్స్ కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో హోటల్స్, రెస్టారెంట్స్లలో తనిఖీలు చేసి నిబంధనలు పాటించకుంటే చలాన్లు వేస్తున్నారు. తక్కువ మొత్తంలో ఉండే ఫైన్స్ కడుతున్న నిర్వాహకులు తిరిగి హోటల్స్ ను నిర్వహిస్తున్నారు. సిటీలో ప్రతి ఏటా వేల సంఖ్యలో ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ బిజీ లైఫ్ లో వంట చేసుకునే ఓపిక, సమయం లేక బయట ఫుడ్ కు అలవాటు పడుతున్నారు పబ్లిక్. అయితే బయట హోటల్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో తినే ఫుడ్ ఎంతవరకు సేఫ్ అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు నిర్వహించగా నమ్మలేని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కొన్ని హోటళ్లలో కుళ్ళిన చికెన్, మటన్ బయటపడగా మరికొన్నింటిలో నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తేలింది. ఇలాంటి సమయంలో ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పై నిరంతరం నిఘా ఉండాలని కోరుతున్నారు సిటీ జనం. నగరంలో కల్తీ ఆహారాన్ని కట్టడి చేయాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొందరు నిజాయితీగా తనిఖీలు చేస్తున్నారు. మరికొందరు హోటల్స్ తో బేరసారాలు ఆడి డబ్బులు తీసుకుని సైలెంట్ గా ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రోజు 2-3 హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నారు. కిచెన్ పరిసరాలు, వాడే ఇంగ్రీడియంట్స్, కూరగాయలు, నాన్ వెజ్ ఐటమ్స్ చెక్ చేసి ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే నోటీసులు ఇచ్చి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపుతారు. అయితే శాంపిల్స్ తీసుకోకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులను హోటల్స్ నిర్వాహకులు మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. లక్షల రూపాయలు సంపాదిస్తున్న రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు వేసే ఫైన్స్ తక్కువగానే ఉంటున్నాయి. ఫైన్స్ వేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. తిరిగి మళ్లీ చెకింగ్ చేయడం లేదు. ఇక 1 కోటికి పైగా జనాభా, 1 లక్షకు పైగా ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు 19 మంది మాత్రమే ఉన్నారు. ఒక్కో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కు 2 సర్కిల్స్ అప్పగించారు. దీంతో అన్ని రెస్టారెంట్స్ కవర్ చేయలేకపోతున్నారు అధికారులు. ఏడాది కాలంగా 9,900 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో తనిఖీలు చేపట్టి 1,588 నోటీసులు జారీ చేశారు అధికారులు. 1,797 శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించగా అందులో 68 వయలేట్ చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఆయా రెస్టారెంట్లపై కోర్టులో ఛార్జిషీట్ నమోదు చేశారు అధికారులు. ఇక సేఫ్టీ నిబంధనలు పాటించని రెస్టారెంట్స్ కు ఏడాదిలో 25 లక్షల రూపాయల ఫైన్ విధించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లి తనిఖీలు చేసి ఫైన్స్ వేసినంత మాత్రాన కల్తీలు తగ్గుతలేవు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్, రెస్టారెంట్స్ లను సీజ్ చేయాలని కోరుతున్నారు ప్రజలు.